నేను నూటికి 100% మీరు వక్రీకి చెప్తున్నారు. అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అందు వ్యక్తిగత నాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? లేదు, అది నాకు తెలియదు. ఆయన అనలేదు దాన్ని నేను వినలేదు, నేను చూడలేదు, నేను అనుకుంటాను. ఆ మాటలు ఎవరైతే ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడారంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తూ చాను తాటాకు చెప్పులకి బెదరాలి, కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికి వెళ్ళినా వాక్ స్వాతంత్రం ఉంది. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పరిగణించుకుంది. ఇవన్నీ చిన్నపిల్లలు మాట్లాడి కానీ లేని విషయాన్ని ఊరికినే అది రేకెత్తడం కరెక్ట్ కాదనేది మీకు నేను చెప్తున్నా. పార్టీ ఎక్కడ మాట్లాడారండి ఆయన? ప్రెస్ మీట్లోను సెక్రటరీలో మాట్లాడారా? ఏమని? నాకైతే ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. నేను ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన దాన్ని నేను అన్న మాటని వక్రీకరించా. మళ్ళీ ఆయన వచ్చిన అడగండి. మా పార్టీ ఇప్పుడు మీకు చెప్తున్నా నేను, దయచేసి ప్లీజ్, మా పార్టీ స్టాండ్ అది కాదు. మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా ఏమున్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నికవుతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి, మా నిర్ణయం, మా బాధ్యత. అది పార్టీ. ఓకే, ఉమ్మడిగా ఉన్న ఒక విషయం, ఏదైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే చట్ట ప్రకారం రావాల్సి ఉన్నాయో వాటి గురించే మాట్లాడతాం తప్ప ఇచ్చేసినవి సెటిల్ అయిపోయినవి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? వాటి గురించి మాట్లాడతారు ఎవరైనా? ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు చేసుకున్న ఒప్పందాల ప్రకారం జరిగిన తర్వాత ఎవరైనా అడుగుతారా? ఆలోచన ఉందా? ఎవరైనా అది కాదు కదా, ఎందుకు అడుగుతారు? ఏదైతే చట్ట ప్రకారము ఇంకా పరిష్కారం కాని విషయాలు ఏవైతే పరిష్కారం కాని అంశాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెడతాం. వాటిని పరిష్కారం చేసుకోవడానికి, వాటిని సాధించుకోవడానికి దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది మా స్టాండ్.